స్థితిలో ఉన్నామంటే 2450 మంది కుర్రోళ్ళు ఉన్నారంటండి. అలాంటి వాళ్ళు నర్సీపట్నం చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పేది ఎవరు? దాని గురించి మాట్లాడు, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడు, ఏది మాట్లాడు. ఇంకో దారుణమైన పని అంటే నేను చెప్తాను, కొత్త రకం రాజకీయం మొదలుపెట్టాడు ఎమ్మెల్యే. కార్యకర్తల దగ్గర అప్పులు తీసుకున్నాడు. ఇక్కడ ఇలాంటి ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో దొరకడండి మీకు. మా కార్యకర్తకు మొన్న 23వ వార్డులో బాగోపోతే ఆ అబ్బాయికి నా సొంత డబ్బు తీసుకెళ్ళి ₹1,00,000 ఇచ్చాను, అయ్యనపోతి గారు చెప్పారని. తర్వాత ఎక్కడో మాకవరపాలెంలో బాగోపోతే లోకేష్ గారు చెప్పారని ఒక ₹2,00,000 ఇచ్చాం. రేపు ఒక కార్యకర్త పాపం బాగోపోతే ఆ వైద్యం చూసుకుంటాం. అంటే కార్యకర్తలు అండగా నిలబడేది అయ్యనపోత్రి గారు. కానీ నువ్వు కార్యకర్తల దగ్గరే డబ్బులు దొబ్బెత్తుంటే మీ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి? దీంట్లో మళ్ళీ ఇంకోటి దరిద్రపు రాజకీయం ఉంది. అప్పులు తీసుకుంటే అంటే కార్యకర్తలు ఎక్కడో పోకుండా పార్టీలు మారకుండా ఉంటారని అనుకుంటున్నాం. అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇలాంటి రాజకీయం ఎక్కడ చూడలేదు. చిల్లర రాజకీయం. బలిఘట్టంలో అక్కడ దగ్గర 35 లక్షలు తీసుకున్నావు, ఇంకోటి మాకారపాలెం దగ్గర ఒక 20 లక్షలు తీసుకున్నావు. తీసుకొని ఏం చేస్తున్నావట? ఆడి అప్పు కోసం వస్తుంటే ఇంట్లో కనపడకుండా ఎమ్మెల్యే గారు లేరు అని చెప్పి బోర్డు పెట్టేసి రోడ్డు వైడనింగ్ దగ్గర చెట్టు కింద మాత్రం కూర్చొని ఉంటున్నావట. మళ్ళీ ఇంటికి వెళ్తే ఈడు ఎక్కడ వస్తాడని చెప్పేసి వాళ్ళ వైఫ్కో ఎవరికో చెప్పేసి లేనని చెప్పేమంటున్నావట. ఈ రోజు వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఫోన్ చేసి అంటున్నావట, మీరుగా వెళ్ళిపోయారంటే నీ డబ్బులు నేను వెనక్కి ఇవ్వనంటున్నావట. ఇంతకంటే దారుణమైన రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? వాళ్ళ దగ్గర అప్పులు చేసావు. నువ్వు ఈరోజు నిన్న ఏమంటున్నావు అంటే ఎంపీ సీట్ని నేను అమ్ముకున్నానంట. అప్పుడే తలకమాసనుడా, నీకు ఒక మాట చెప్తా. ప్యాకేజ్ అంటే ఏంటో తెలుసా? గూడు ముత్యాల నాయుడికి నేను పని చేస్తే అది ప్యాకేజ్ అంటారు రా బాబు. మా పార్టీ అలయన్స్ పెట్టుకుంది. 2014లో నేను ఎంపీని అడిగాను. అప్పుడు మా పార్టీ ఏమో అవంతి శ్రీనివాస్ గారికి ఇవ్వాలని చెప్పింది. మనస్ఫూర్తిగా చచ్చి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాం కాబట్టి, నిక్కచ్చిగా అమ్మ రొమ్ము పాలు తాగి నిజాయితీగా ఉంటాం కాబట్టి, మా పార్టీ తల్లి లాంటిది కాబట్టి మేము ఆయనకి పనిచేసాం. తర్వాత ఆడారి ఆనంద్ గారికి ఇవ్వాలనుకుంది. సరే, అప్పటికి తల వంచి పనిచేసాం. ఈ రోజు బీజేపీ వస్తే మన పోలవరం వస్తుంది, క్యాపిటల్ వస్తుంది, అన్ని విధాలుగా నిధులు రిలీజ్ చేస్తారు, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి సీఎం రమేష్ గారిని పంపించి నువ్వు పనిచేయని అన్నారు. కాబట్టి ఈరోజు తల వంచి పార్టీ జెండా కోసం, మా అమ్మ కోసం పనిచేస్తాం. నువ్వేం చేసా? తాండవ రిజర్వేయర్కి సంబంధించిన చైర్మన్ ఇస్తే ఆ అమ్మనే పొడిచేసి తెలుగుదేశం పార్టీని నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్యాకేజ్ తీసుకుని వెళ్ళావా? ఏం తీసుకుని వెళ్ళావు వైఎస్ఆర్సీపీ పార్టీకి? వెళ్ళిన తర్వాత ఈరోజు చెప్పనా నీకు ఒక మాట, రాష్ట్రంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు గెలవడానికి పోటీ చేస్తారు, కానీ మనోడు సీటుకు రావడానికే మాత్రం ప్రయత్నించాడు. సీట్ రావడానికి ప్రయత్నించిన ఏకైక ఎమ్మెల్యే వీడే, గెలవడానికి కాదు, సీట్ రావడానికి. దీంట్లో పెద్ద చిదంబర రహస్యం ఏంటంటే, సీట్ వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యో పెద్ద నాయకుడు అయ్యన్నపోతాడండి, నాకు ₹1,00,000 అయిపోతే నాకు డబ్బులు ఇస్తారా అని అడుగుతాడు. వెళ్తాడు, ₹1,00,000 డబ్బులు ఇచ్చాడట. మొన్న బస్సు యాత్రకని సుమారుగా ₹2,00,00,000 తీసుకున్నాడట. బస్సు యాత్ర తుసి యాత్ర అయిపోయింది. దాంట్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటావా నువ్వు? ఇది మీ నాయకులే చెప్తున్నారు, బహిరంగంగా చెప్తున్నాను నేను. మీ నాయకులే చెప్తున్నారు, బయట వాళ్ళేం కాదు. మొన్న కొంచెం డబ్బు తీసుకొచ్చేవాడు ₹1,00,00,000. అందుకే రాత్రి 12 గంటలకు రామారావుపేటలో అక్కడ కనబడుతున్నావు నువ్వు. I-20 కార్లో రామారావుపేటలో నీకు పని ఏంటి? 11:30, 11:45కి 12 గంటలకి ఆ టైంలో జనాలు లెగుస్తుంటారా నీకు క్యాంపెయిన్ చేయడానికి? వెంటనే మా వాళ్ళు వచ్చేసరికి అక్కడికి పట్టుపడడానికి కారుకి పారిపోతున్నావు. కారు డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. యాసాలు లేదు, నేను చెప్తున్నాను. నువ్వు ₹1,00,000 ప్యాకేజీలు తీసుకుని, ప్యాకేజీలు ఏ రకంగా తీసుకున్నావు? కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ. నువ్వు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏడడం, డబ్బులు ఇవ్వండి అన్నయ్య, ఎందుకంటే మాకు దగ్గర పెద్ద గట్టి లీడర్ అక్కడ పోటీ చేస్తున్నాడు, నీకు తెలుసు కదా, నీకు కక్ష ఉంది, నీకు దాని మీద టార్గెట్ ఉంది, నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అయ్యా అని బిచ్చం అడుక్కొని ఇక్కడికి వచ్చి ఆ కార్యకర్తల్లో కొంతమందికి అప్పులు కూడా తీర్చేటట్టు మనం. మళ్ళీ పక్కన దందా చేస్తున్నాడు, ఇసుక దందా, గ్రానైట్ దందా, రంగురాల దందా, అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. ఓ పక్క నుంచి అప్పులు చేస్తున్నాడు, ఏం తలకు మాసిన పనులు చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ అభివృద్ధి గురించి మాత్రం అడిగితే నువ్వు నా కొడక, నువ్వు అలాంటి వాడివి, పేపర్ చూసి బూతులు తిట్టే ఎమ్మెల్యేని వీడినే చూశాను.